కనెక్షన్స్ ఉంటాయి కదా, కోటి కనెక్షన్స్లో వీళ్ళకున్నది 7 లక్షల కనెక్షన్సే. అంటే అతి తక్కువ ఉంది. రాష్ట్రం మొత్తం కేబుల్ ఉంది మళ్ళీ. ఇది జీవీ రెడ్డి లాంటి వాడు అడగడంలో తప్పులేదు. మనం ఎందుకు ఎక్స్పాండ్ కావాలి, కానీ ఎక్స్పాండ్ కావాలంటే ఏం చేయాలి? కేబుల్ నెట్వర్క్ వాళ్ళని దెబ్బతీయాలి, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయాలి. ప్రభుత్వం సామధాన భేద దండోపాయాలు ఉపయోగించుడు. ఇది మార్కెటింగ్ రాజ్యం. ఈనాడు నువ్వు సచ్చినట్టు కొనాల్సిందంటే పోరా అంటాం, సాక్షి సచ్చినట్టు కొనాల్సిందంటే పోరా అంటాం. ప్రజలు తిరగబడతారు. అది కొనేలాగా ప్రజలు ఒప్పించాలి. అంటే ఫ్రీగా ఇవ్వటమా, ఇంకోటో చెయ్యాలి. ఫ్రీగా ఇస్తే ఫైబర్ నెట్ మునిగిపోతుంది. ఇవ్వకపోతే ఎవడు జనం తీసుకోవట్లేదు. ఎందుకు? కేబుల్లో సర్వీస్ చూస్తారు. ఇప్పుడు ఫైబర్ నెట్కి ఫోన్ చేయండి, కేబుల్ కనెక్షన్ రిపేర్కి ఎప్పుడు వస్తారో చూద్దాం. సిటీ కేబుల్కి చేయండి, ఎంతసేపట్లో వస్తారో చూద్దాం. కాబట్టి ఈవెన్ మీకు డిష్లు కూడా చాలా చోట్ల తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో పల్లెలోళ్ళు పెట్టుకుంటారు, కానీ పట్టణాల్లో పెట్టుకోరు డిష్లు. ఎందుకు అంటే ఆ డిష్ ఒకటి రిపేర్ చేయడానికి రమ్మను అంటే ఆ కస్టమర్ కేర్కి 3 రోజులు 4 రోజులు పడుతుంది. అదే ఇది కేబుల్ వాళ్ళకైతే కనుక తొందరగా వస్తారు. అందుకని డిష్లు వచ్చి ఇన్ని రోజులైనా ఇంకా ఇవి సక్సెస్ అవుతున్నాయి. కేవలం హైఫై ఫ్యామిలీస్లో మాత్రమే అవి వాడుతున్నారు కానీ డిష్లు, అది కూడా దగ్గరలో కేబుల్ లేని చోట, మిగతా చోట్లంతా ఇవి పెడుతున్నారు. ఇది దీంట్లో రాజకీయ అవసరం ఉంది ప్రభుత్వానికి, వ్యాపార అవసరం ఉంది ప్రభుత్వానికి.